టీమిండియాకు రాజ్కోట్ స్టేడియం అచ్చిరాలేదు. న్యూజిలాండ్తో రెండో వన్డేలో భారత్ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ సెంచరీ వృధాగా అయిపోయింది. ఇండియాపై 7 వికెట్ల తేడాతో కివీస్ గెలిచింది. సూపర్ సెంచరీతో డారెల్ మిచెల్ తన జట్టును గెలిపించుకున్నాడు. ఇండియాపై పూనకం వచ్చినట్లుగా ఆడాడు మిచెల్. గత 10 మ్యాచ్ల్లో ఇండియాపై 3 సెంచరీలతో 600కు పైగా రన్స్ కొట్టాడు మిచెల్. ఇక సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది న్యూజిలాండ్. ఇక రాజ్కోట్ స్టేడియంపై టీమిండియా ఫ్యాన్స్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్కోట్ స్టేడియాన్ని బ్యాన్ చేయాలంటూ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఆడినటువంటి 5 వన్డేల్లో 4గింట్లోనూ ఈ పిచ్లో భారత్ ఓటమి పాలైంది. ఇక రాజ్కోట్లో టీమిండియా గేమ్ ప్లాన్పై తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. నితీష్ కంటే ముందు జడేజాను బ్యాటింగ్కు పంపడంపై విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక హర్షదీప్ను బెంచ్కే పరిమితం చేయడం పైన మాజీలు సెటైర్లు వేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, 1 కాదు 2 కాదు, దీనికి సంబంధించి ఓటమికి చాలా కారణాలు అని విశ్లేషణలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు బౌలింగ్ విషయంలో కావచ్చు, బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, కెప్టెన్సీ విషయంలో కావచ్చు, రకరకాలైనటువంటి కామెంట్స్. ఓటమికి సంబంధించి ఎలా విశ్లేషిస్తారు మీరు? ఖచ్చితంగా ఇదంటే పిచ్ మీద ఎప్పుడు కూడా పిచ్ మీద వైఫల్యం లేదంటే స్థానం ఏదో చెప్తుంటారు, జాతకాలు ఇట్లా మాట్లాడుతుంటారు కదా, సెంటిమెంట్ ఇవన్నీ కూడా. మన ఆట తీరు ఎలా ఉంది, మన గేమ్ ప్లాన్ ఎలా ఉంది అనేది ఇక్కడ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. క్రికెట్ లో అయినా వేరే ఏ క్రీడల్లో అయినా సరే. ఇప్పుడు అంటే ఒక పక్క గేమ్ ప్లాన్ లేదు అనేది అయితే స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి వికెట్లు పడుతున్నప్పుడు కొంత అంటే స్కోర్ బోర్డు అంటే స్ట్రైక్ రొటేట్ చేస్తూ స్కోర్ బోర్డు ముందుకు నడిపించాల్సిన అవసరం అయితే ఉంది. అంటే అప్పుడప్పుడు అడప బౌండరీ బాల్తో ముందుకు నడిపించాల్సిన అవసరం అయితే ఉంది. అక్కడ ఒక కేఎల్ రాహుల్ మినహా మిగిలిన ఆటగాళ్ళు ఎవరు కూడా ఆ స్థాయిలో ఆట తీరైతే ప్రదర్శించలేదు అనే విషయం అయితే స్పష్టంగా అర్థమైంది. అంటే విరాట్ కోహ్లీ అంటే ప్రతిసారి ఆడాలని లేదు. ఇప్పుడు విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ, ఇప్పుడు శుభ్మన్ గిల్ కొంత పర్వాలేదు అనిపించాడు ఆ 5 సెంచరీతో. అది కెప్టెన్ గా బాధ్యతాయుతంగా ఆడలేదు, ఏదో సాధారణ ఆటగాళ్ళగా ఆడాడు అనేది కూడా నేను అర్థమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు మిగిలిన మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే ఈ రవీంద్ర జడేజా అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అంటే ఈ క్యారెక్టర్ వల్ల ఇప్పుడు అంటే క్రికెట్ అభిమానుల్లో కూడా అతన్ని అభిమానించేవారు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజుల్లో నాకు తెలిసి వైట్ బాల్ క్రికెట్ లో అంటే 60 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసేటువంటి బ్యాట్స్మెన్ దాదాపు ఎక్కడ కనపడట్లేదు. బౌలర్లు కూడా ఏదో రకంగా హిట్టింగ్ చేయడానికే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ రవీంద్ర జడేజా విషయంలో మాత్రం ఇది కొంత చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే అతను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఏంటనేది కూడా తెలియదు. 61 స్ట్రైక్ రేట్ 44 బాల్ ఆడి అంటే అటువంటి క్లిష్ట పరిస్థితి ఉంది. ఇప్పుడు అతను నిలబడి ఆడాల్సినటువంటి పరిస్థితి ఉంది. హిట్టింగ్ అంటే కనీసం అతను 30 బాల్ వరకు సింగిల్ బౌండరీ కొట్టలేదు నిన్న రవీంద్ర జడేజా. అంటే టెస్ట్ క్రికెట్ కి ఎలాగైతే అతను అలవాటు పడిపోయాడు, అతను టెస్ట్ క్రికెటర్ అని టెస్ట్ క్రికెట్ లో బ్యాటింగ్ ఏ విధంగా అయితే పొందుకు పెట్టాడు, ఇప్పుడు దీంట్లో కూడా బ్యాటింగ్ అంటే నిలబడటానికి దానికి అలవాటు పడిపోయాడు. ఈ వైట్ బాల్ క్రికెట్ కి అతను సరిపోడు అనేది అర్థమైంది. అంటే బౌలింగ్ విభాగంలో కూడా అతను ఖచ్చితంగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. అతన్ని అంటే నితీష్ కుమార్ రెడ్డి కంటే కూడా అతన్ని ముందుకు ఎలా పంపించారు అనేది కూడా ఇక్కడ ప్రశ్న. గతంలో రోహిత్ శర్మ కానీ, విరాట్ కోహ్లీ సారథ్యంలో కానీ అతను 7-8 స్థానాల్లో బ్యాటింగ్ చేసేవాడు. లోయర్ ఆర్డర్ ని మిడిల్ ఆర్డర్ ని సమన్వయం చేసుకుంటూ ఆడేవాడు. కానీ అతనికి గిల్ కెప్టెన్సీ వచ్చిన తర్వాత అతనికి ప్రమోషన్ వచ్చింది, 4-5 స్థానాల్లో ఆడుతున్నాడు. ఏదో ఇంగ్లాండ్ లో, ఆస్ట్రేలియాలో సక్సెస్ అయ్యాడు కాబట్టి ఇంకా అతన్ని సాధారణంగా రుద్దే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కానీ అతని ఆట తీరు వల్ల కూడా నేను టీమిండియా ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ 44 బంతుల్లో కనీసం అతను 40-45 పరుగులు చేసి ఉంటే మంచి ఫలితం ఉండేది. కనీసం అర్ధ సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా అతను కేవలం వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. దీనివల్ల కేఎల్ రాహుల్ మీద కూడా ఒత్తిడి పడింది అనేది స్పష్టంగా అర్థమైంది. ఇక శ్రేయస్ అయ్యర్ అతను గత మ్యాచ్ లో బాగా రాణించిన, ఈ మ్యాచ్ లో కొంత ఫెయిల్ అయ్యాడు. ఇది కూడా టీమిండియా ఓటమికి కారణంగా చెప్పుకోవచ్చు. శ్రేయస్ అయ్యర్ గారికి ఇంకో తను 30-40 పరుగులు తను కూడా చేసి ఉంటే మంచి ఫలితం వచ్చేది. అలాగే హర్షిత్ రాణాను ఏదైతే ఆల్రౌండర్ గా తీర్చిదిద్దాలని భావిస్తున్నాను, హర్షిత్ రాణా కూడా నేను ఆడకపోవడం కూడా కొంత అంటే అతను కూడా 20 పరుగులు చేసి ఉంటే ఇలా 330 నుంచి 340 దాకా స్కోర్ చేసి ఉంటాయి. ఖచ్చితంగా న్యూజిలాండ్ మీద ఒత్తిడి పెంచేవాడు. ఇక బౌలింగ్ యూనిట్కి సంబంధించి హర్షదీప్ సింగ్ జట్టులోకి ఎందుకు తీసుకోవట్లేదు అనేది $1 మిలియన్ క్వశ్చన్. అతను హర్షిత్ రాణా కంటే హర్షదీప్ సింగ్ తీసేసిన బౌలర్ కాదు, ప్రసిద్ధ్ కృష్ణ కంటే తీసేసిన బౌలర్ కాదు. ఇప్పుడు సిరాజ్, హర్షదీప్ సింగ్ ఇద్దరు కూడా 10 బంతిని పంచుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉండేది. కానీ అలా చేయకుండా ఎవరికి నచ్చింది వాళ్ళు అంటే అసలు ప్రసిద్ధ్ కృష్ణకి సంబంధించి అతను అంటే నిన్న మనం హోప్స్ పెట్టుకున్నాం. నేను కూడా ప్రసిద్ధ్ కృష్ణ కొంత గేమ్ చేంజర్ అవ్వచ్చు అనేది అనుకున్నాను. కానీ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో ఫస్ట్ కనపడలేదు. అలాగే హర్షిత్ రాణా బౌలింగ్ విషయంలో కూడా అతను ఏదో సాధారణ బౌలర్, గల్లీ బౌలర్ లాగానే బౌలింగ్ చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లు ఇబ్బంది పెట్టే విధంగా కూడా అతని బౌలింగ్ ఎక్కడ లేదనేది అయితే స్పష్టంగా అర్థమైంది నాకు. ఇక ఈ కెప్టెన్సీకి సంబంధించి, ఫీల్డింగ్ మార్పులకు సంబంధించి
మనం బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 40 ఓవర్లు దాటిన తర్వాత టీమిండియా బౌండరీ కొట్టడానికి కూడా చాలా కష్టమైంది. అవును. అది మొత్తం కూడా అసలు బౌండరీ ఒక్కడ కూడా వెళ్ళకుండా వాడు జాగ్రత్త పడ్డారు. కానీ ఆ గేమ్ ప్లాన్ అనేది, ఆ ఫీల్డింగ్ గేమ్ ప్లాన్ అనేది మనలో కనపడలేదు అనేది స్పష్టంగా చెప్తాను నేను. ఇదే విధంగా ఉంటే వచ్చే ఉండే కూడా ఓడిపోతారు. గత 2024లో టెస్టుల్లో వైట్ వాష్, ఇప్పుడు సిరీస్ కోల్పోయే ప్రమాదం కూడా దాదాపుగా కనబడుతుంది. అంటే మొదటి వన్డేకి రెండో వన్డేకి డిఫరెన్స్ ఎలా చూస్తారు మీరు? అంటే అప్పుడు గెలిచింది కూడా పెద్ద గెలుపులాగా కనిపించలేదు, గెలిచాం. సరే, ఇప్పుడు ఓడిపోయినప్పుడు మాత్రం భారీ తేడా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఫీల్డింగ్లో, బౌలింగ్లో, బ్యాటింగ్ ఆర్డర్స్లో కావచ్చు, ప్లేయర్స్ విషయంలో కావచ్చు, రకరకాలుగా ఉన్నటువంటి పరిస్థితి. 280 పరుగుల టార్గెట్ అని 85 పరుగుల టార్గెట్, దాదాపుగా కనీసం ఒక 5-6 వికెట్లు కూడా పడగొట్టనటువంటి పరిస్థితి. అంతా కూడా అదృష్టానికి సంబంధించి లేకపోతే పిచ్ మీదకి నెట్టేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనపడుతున్నాయి కదా. దీన్ని ఎలా చూడాలంటారు మీరు? మీరు న్యూజిలాండ్ బ్యాటింగ్ చూసారు. కాన్వే కానీ హెన్రీ నికోలస్ కానీ వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత విలియన్ అలాగే డార్లీ మిచెల్ వీళ్ళిద్దరు ఆడిన ఆట తీరు మీరు చూసే ఉంటారు. వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూనే వాళ్ళు స్ట్రైక్ రొటేట్ చేస్తూ, ఒకవైపు విలియన్ ఏమో కొంత దూకుడుగా అంటే కొంత స్ట్రైక్ రొటేట్ చేసే ప్రయత్నం చేసుకుంటూ కొంత స్లోగా ఆడుతూ స్కోర్ బోర్డ్ అంటే గతంలో విరాట్ కోహ్లీ ఎలాగైతే చేజింగ్ లో ఒక గేమ్ ప్లాన్ అమలు చేసేవాడు, అదే విధంగా అతను అమలు చేశాడు. డార్లీ మిచెల్ మరోవైపు హిట్టింగ్ చేశాడు. ఇది రెండు కలిసి వచ్చాయి. ఇలా సమన్వయం చేసుకుని వాళ్ళిద్దరు ఆడారు. ఆ తర్వాత విలియన్ వికెట్ పడిన తర్వాత గ్లెన్ ఫిలిప్స్ వచ్చాడు. గ్లెన్ ఫిలిప్స్ కంటిన్యూ దూకుడుగా ఆడాడు. కాబట్టి సో టీమిండియా మీద ఆటోమేటిక్ ఒత్తిడి పెరిగిపోయింది. గెలిచే అవకాశం లేకుండా కాదు, కానీ వికెట్లు తీసే విషయం అంటే వాళ్ళకు ఉన్నటువంటి గేమ్ ప్లాన్ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో మనకి లేదు. బౌలింగ్ ఆప్షన్స్ వాళ్ళు ఆడుకున్నటువంటి బౌలింగ్ ఆప్షన్స్ కూడా మనం చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది నాకు. చాలా వరకు కెప్టెన్ బ్రేస్వెల్ అతను యాక్చువల్గా మంచి బ్యాట్స్మెన్ అయినప్పటికీ కూడా అతను చాలా సమర్థవంతంగా 3.4 ఎకానమీతో బౌలింగ్ చేయడం అంటే టీమిండియాను మ్యాచ్ లాగేసుకోవడానికి అది సరిపోదా. అదే విధంగా ఇంకొక బౌలర్ జైడన్ లెనాక్స్ కొత్త బౌలర్, అతను కూడా 4.2 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. కాబట్టి ఇవన్నీ కూడా అంటే వీళ్ళిద్దరూ కూడా కలిపి కనీసం 7 అంటే వీళ్ళిద్దరు ఎకానమీ రేట్ చూసుకుంటే కనీసం 7 ఉంది. కాబట్టి అంటే బౌలింగ్ ప్లాన్ విషయంలో ఇటు అగ్ర జట్ల మీద ఆడుతున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చిన్న జట్టును పంపించారు అనే దానికి సంబంధం అంటే అలా ఫీల్ అవటం కంటే కూడా మన దగ్గర ఏం గేమ్ ప్లాన్ ఉంది, మన దగ్గర మనం ఎలా రాణిస్తున్నాం అనేది కూడా కొంత కీలక పాత్ర పోషించేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు న్యూజిలాండ్ తో జట్టు సెలెక్ట్ చేసిన టీమిండియాకి కేక్ వాక్ అన్నారు, కానీ టీమిండియా కేక్ వాక్ ఎప్పుడు నేను అప్పుడే అనుకున్నాను వీళ్ళు ఖచ్చితంగా పక్కా ప్లాన్ ప్రకారం పంపిస్తున్నారని నాకు అనిపించింది. అదే కొంత రుజువైంది. అయితే కొంత అంటే బౌలింగ్ యూనిట్ లో కొంత చిన్న అంటే వాళ్ళు చిన్న బౌలర్లు కావడంతో కొంత మనవాళ్ళు ఫస్ట్ మ్యాచ్ కి సంబంధించి కొంత స్వేచ్ఛగా ఆడారు. కానీ రెండో మ్యాచ్ కి వచ్చేసరికి వాళ్ళ కొంత అనుభవం వచ్చింది, దాన్ని మంచి రిజల్ట్ చూపించింది. ఎస్, అంటే దీనికి సంబంధించి ఈ సిరీస్ కూడా ప్రయోగాలకు వేదిక అయింది. కోచ్ ఇష్టాలకు కూడా ఆయనే తనకే ప్రాధాన్యత ఇస్తున్నాడు తప్ప టీమిండియా కోసం కావచ్చు, లేకపోతే అభిమానుల సాటిస్ఫాక్షన్ కోసం కావచ్చు, లేకపోతే ఈ సిరీస్ ఎంపికకు ముందు కూడా వచ్చినటువంటి విమర్శలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఈసారి కాన్సన్ట్రేట్ చేస్తారేమో అని అనుకున్నాం. ఎక్కడా కూడా అది కనిపించినటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. మూడో వన్డే ఎలా ఉండబోతుంది అంటారు? అసలు మూడో వన్డేకి సంబంధించి రుతురాజ్ గైక్వాడ్ లాంటి ఆటగాన్ని జట్టులో తీసుకోవాలి. ఆయుష్ బదాని కంటే కూడా ఇప్పుడు బౌలింగ్ ఆప్షన్ సంబంధించి మీరు అతను జట్టులోకి ఎందుకు తీసుకోవాలి? అసలు రవీంద్ర జడేజా వల్ల బౌలింగ్ అంటే బ్యాటింగ్ అంటే అతని వల్ల ఉపయోగం ఏముంది? అసలు రవీంద్ర జడేజాని ఎందుకు పక్కన పెట్టకూడదు? నితీష్ కుమార్ రెడ్డిని ఎందుకు పక్కన పెట్టకూడదు? అసలు నితీష్ కుమార్ రెడ్డి నేను ఎన్ని ఓవర్లు బౌలింగ్ చేశాడు? ఓకే, 2 ఓవర్లు ఒక ఆల్రౌండర్, పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ 2 ఓవర్లు బౌలింగ్ చేయడం అంత సిల్లీ థింగ్ అది. అతను అసలు ఎందుకు జట్టులో అనేది నాకు మెయిన్ క్వశ్చన్. అది రవీంద్ర జడేజాకి సంబంధించి అతను బౌలింగ్ విభాగంలో కూడా 5.5 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. 8 ఓవర్ల నుంచి 44 సింగిల్ వికెట్ లేదు. అతని ఫీల్డింగ్ ప్రమాణాలు కూడా గతంలో ఉన్న విధంగా లేవు. మరి వీళ్ళిద్దరూ జట్టులో ఎందుకు అంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడకపోతే జట్టు నుంచి తప్పిస్తారు, మహమ్మద్ షమీ జట్టు నుంచి తప్పిస్తారు, భువనేశ్వర్ కుమార్ ని తప్పిస్తారు, లేదంటే ఏదైనా చిన్న కంప్లైంట్ వస్తే ఇషాన్ కిషన్ తప్పిస్తారు, శ్రేయస్ అయ్యర్ ని తప్పిస్తారు, అలాగే రుతురాజ్ గైక్వాడ్ ని యశస్వి జైస్వాల్. వీళ్ళ పక్కన అంటే ఆడని వాళ్ళు మీకు నచ్చితే జట్టులో ఉంటారు, ఆడిన వాళ్ళు మీకు నచ్చకపోతే వాళ్ళు ఎంత బాగా అయినా కానీ మీకు నచ్చరు. ఇది అనేది అంటే ఏదో మామూలుగా స్కూల్లోనో కాలేజీల్లోనో ఫేవరెటిజం, లేదంటే ఒక వర్క్ ప్లేస్ లో ఉన్నటువంటి ఫేవరెటిజం లా ఉంది తప్ప ఒక స్పోర్ట్స్ మ్యాన్షిప్ ప్రొఫెషనల్ క్రికెట్ లో అనుసరించేటువంటి వ్యూహాలు కానీ ఆ పద్ధతి కానీ ఎక్కడా కూడా కనపడటం లేదనేది స్పష్టంగా చెప్పొచ్చు. ఎస్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక బౌలింగ్ విషయంలో కానీ, బ్యాటింగ్ విషయంలో కానీ, ఫీల్డింగ్ విషయంలో కానీ రెండో వన్డేలో దీనికి సంబంధించి చాలా వరకు అయితే విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇటు న్యూజిలాండ్
ఆడిన తీరుకు సంబంధించి కూడా ప్రశంసలు అయితే దక్కుతున్నాయి. డారెల్ మిచెల్ సెంచరీ కావచ్చు, లేకపోతే స్ట్రైక్ను రొటేట్ చేస్తూ వికెట్లు పడుతున్నటువంటి సమయంలో ఆ ప్లేయర్స్ ఏదైతే టార్గెట్ను రీచ్ అయినటువంటి విధానం ఉందో దీనికి సంబంధించి కూడా ఎంతో ప్రశంసలు అయితే దక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. టీమిండియాకు రాజ్కోట్ స్టేడియం అచ్చిరాలేదనేటువంటి ఒక సాకును మాత్రం ఈ ఓటమికి అయితే ప్రధాన కారణంగా అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కేఎల్ రాహుల్ సెంచరీ వృధాగా పోయినందువల్ల కూడా దీనికి సంబంధించి అభిమానులు అయితే ఒకంత నిరాశలో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక డారెల్ మిచెల్ సూపర్ సెంచరీతో తన జట్టును గెలిపించినటువంటి తీరు కూడా ఎంతో ప్రశంసనీయంగా ఉంది. డారెల్ మిచెల్ ఇండియా మీద ఒక పూనకం వచ్చినట్లుగా ఆడుతున్నటువంటి పరిస్థితి. గత 10 మ్యాచ్ల్లో ఇండియాపై 3 సెంచరీలు చేసినటువంటి ఒక రికార్డును కూడా క్రియేట్ చేశాడు తను. 600 రన్స్ని మిచెల్ గత 10 మ్యాచ్ల్లో కొట్టాడు అంటే దీనికి సంబంధించి ఏ స్థాయిలో తన ఆట తీరు ఉందో కూడా క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇక న్యూజిలాండ్ 1-1తో ఈ సిరీస్ని అయితే సమన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. 3వ వన్డేపైనే అభిమానులు అయితే ఆశలు పెట్టుకున్నారు. 3వ వన్డేలోనైనా సరే భారత్ రాణించి ఈ సిరీస్ని ఎలాగైనా నిలుపుకోవాలని అయితే అభిమానులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది.